మాలీవుడ్ చిన్నోడు దుల్కర్ సల్మాన్ కి ఇలాంటి కథలే అచ్చొచ్చాయా? అందుకే తన నెక్స్ట్ మూవీ కూడా ఇదే జానర్లో ప్లాన్ చేస్తున్నాడా? తెలుగులో సెటిల్ అయ్యే ప్లాన్ అయితే చేసుకుంటున్నాడా? సొంత ఇండస్ట్రీకి దూరం కాబోతున్నాడా? తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉందా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. లక్కీ భాస్కర్ తో తెలుగులో హ్యాట్రిక్ సక్సెస్ చూసిన మాలీవుడ్ యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్ పూర్తి స్థాయిలో ఇక్కడ హీరోగా చేంజ్ అయ్యారు. ఈ హిట్స్ వెనుక ఓ విచిత్రమైన లింక్ ఉంది. అదేంటంటే అవన్నీ పీరియాడిక్ చిత్రాలే కావడం విశేషం. 1950 to 1980 స్టోరీతో తెరకెక్కిన మహానటి ఈ జానర్ మూవీనే. టైటిల్ క్రెడిట్ కీర్తి సురేష్ ఖాతాలోకి వెళ్లిపోయినా ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ బొమ్మని తన అకౌంట్ లో వేసుకున్నాడు దుల్కర్. మహానటి తర్వాత చేసిన సీతారామం కూడా పీరియాడిక్ మూవీనే. లెఫ్టినెంట్ కల్నల్ రామ్ గా గుండెల్ని పిండేసే యాక్టింగ్ తో మనసుల్ని దోచేసిన దుల్కర్ మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇది కూడా 90s బ్యాక్ డ్రాప్ స్టోరీనే. 20 ఏళ్ల పాటు ప్రియుడి రాక కోసం ఎదురు చూస్తుంది సీతామహాలక్ష్మి. ఇదే కాదు, ఈ రెండింటికి మధ్యలో వచ్చిన మలయాళ మూవీ కురుక్ కూడా 70s స్టోరీ. ఇక రీసెంట్ గా వచ్చిన లక్కీ భాస్కర్ 80s డ్రామా. ఈ పీరియాడిక్ డ్రామాలు దుల్కర్ కి లక్కీ ఫ్యాక్టర్స్ గా చేంజ్ అయ్యాయి. ఇలా అచ్చి రావడంతో తన నెక్స్ట్ సినిమా విషయంలో కూడా పీరియాడిక్ డ్రామానే ప్లాన్ చేస్తున్నాడు దుల్కర్. రీసెంట్ గా స్టార్ట్ అయిన కాంతా కూడా 1950 మద్రాస్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అని టాక్ నడుస్తోంది. దీంతో పాటు తెలుగులో మరో మూవీకి కమిట్ అయ్యారని సమాచారం. న్యూ డైరెక్టర్ రవితో ఓ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పారు అని తెలుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా కన్ఫర్మ్ అయిందని టాక్. ఇక టాలీవుడ్ సినిమాలే చేస్తే ఓన్ ఇండస్ట్రీ ఫీల్ అవుతుందని అనుకుంటున్నారో ఏమో. 1 year గ్యాప్ తీసుకొని అక్కడ కూడా ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మలయాళ హిట్ బొమ్మ RDX ఫేమ్ నహస్ హిదాయత్ తో ప్రాజెక్ట్ కి కమిట్ అయ్యాడు. ఇందులో ఫస్ట్ టైం ప్రియాంక మోహన్ జోడీ కట్టబోతోంది. పీరియాడిక్ చిత్రాలతో హిట్స్ అందుకుంటున్న మల్లు టాలీవుడ్ యంగ్ బాయ్ దుల్కర్ సల్మాన్ సినిమాల కహాని. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 2024 కంప్లీట్ కాబోతూ ఉండటంతో కొన్ని విషయాలను షేర్ చేసుకున్నాడు. అందులో మూవీస్ లిస్ట్ కూడా ఉంది. అందులో ఆశ్చర్యమేముంది అనుకోకండి. ఆయనకు నచ్చిన చిత్రాల్లో ఇండియన్ మూవీ ఉండటం విశేషం. ఈ ఎక్స్ ప్రెసిడెంట్ ని ఆకట్టుకున్న ఆ సినిమా ఏంటి? అంతలా స్టోరీలో ఏముంది? 2024లో తన ఇష్టాలను సోషల్ మీడియాలో రివైండ్ చేసుకున్నాడు యుఎస్ ఎక్స్ ప్రెసిడెంట్ ఒబామా. ఇదిగో నేను సమ్మర్లో చదివిన బుక్స్ లిస్ట్, నా ఫేవరెట్ బుక్స్, మ్యూజిక్, మూవీస్ లిస్ట్ అంటూ షేర్ చేసుకున్నాడు. ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది. ఆయనకు నచ్చిన సినిమాల్లో ఇండియన్ మూవీ ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. లేడీ డైరెక్టర్ పాయల్ కపాడియా తెరకెక్కించిన ఈ మూవీ ఈ ఏడాది కేన్స్ ఉత్సవాల్లో స్క్రీనింగ్ అయి గ్రాండ్ ప్రిక్స్ అవార్డు గెలుచుకుంది. 30 ఏళ్ల తర్వాత కేన్స్ ఉత్సవాల్లో ఈ అరుదైన ఘనత దక్కించుకోవడమే కాదు, 82వ గోల్డెన్ గ్లోబ్స్ పురస్కారాలకి ఈ సినిమా నామినేట్ అయింది. ఇండియాలో కేరళలో సెప్టెంబర్ 21, నెక్స్ట్ నవంబర్ 29న రిలీజ్ అయి మిక్స్డ్ రివ్యూ తెచ్చుకుంది. ఒబామాను అంతలా ఇంప్రెస్ చేసిన ఈ స్టోరీ ఏంటంటే ముంబై నర్సింగ్ హోమ్ లో వర్క్ చేసే కేరళకు చెందిన 2 నర్సులు, పార్వతి అనే బంటమ్మాయి. ఈ ముగ్గురు చుట్టూ అల్లుకున్న కథనే ఈ మూవీ. ఫీమేల్ డైరెక్టర్ ఇలాంటి సినిమా చేయడం డేర్ అయినప్పటికీ న్యూడిటీ ఉందని విమర్శించిన వారు లేకపోలేదు. కానీ ఇండియన్ సినిమా అంటే ఇలాగే ఉండాలి అనే మూస ధోరణితో పాతుకుపోయిన నేపథ్యంలో ఈ సినిమా ఎక్కదు. ఎప్పుడైనా సరే మన ఇంట్లో బంగారాన్ని గుర్తించలేం, పక్కింటోళ్ళు ప్రశంసిస్తే తప్ప. ప్రెజెంట్ ఈ సినిమాది కూడా ఇదే సిచ్యువేషన్. మరి ఒబామా మనసుకు నచ్చిన ఈ మూవీ గోల్డెన్ గ్లోబల్ అవార్డ్ సభ్యులని మెప్పిస్తుందో లేదో. ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని జోన్ లోకి ఎంటర్ అవుతోంది సంయుక్త మీనన్. ఇప్పటి వరకు 80 నుండి 90% సక్సెస్ రేషియోతో తన ఫెలో భామలకి దక్కని యూనిక్ ఐడెంటిటీనైతే క్రియేట్ చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ కేరళ కుట్టి రిస్క్ కి రెడీ అయింది. అదేంటో తెలియాలంటే ఓ లుక్ వేయాల్సిందే. భీమ్లా నాయక్ తో టాలీవుడ్ ఇంట అడుగుపెట్టిన మరో మలయాళ సోయగం సంయుక్త మీనన్ విరూపాక్షతో హ్యాట్రిక్ హిట్ కొట్టి తక్కువ టైంలోనే క్రేజీ బ్యూటీగా నేమ్, ఫేమ్ సంపాదించుకుంది. గ్రిప్పింగ్ అండ్ సెలెక్టివ్ స్టోరీస్ ఎంచుకొని వావ్ అనిపిస్తోంది. ఇప్పటి వరకు సౌత్ లో హడావిడి చేసిన ఈ అమ్మడు ఇప్పుడు నార్త్ బాట పడుతోంది. తన కెరియర్ విషయంలో సీనియర్ హీరోయిన్స్ ని ఫాలో అవుతూనే మరో రిస్క్ కి కూడా రెడీ అవుతోంది. 3 ఇండస్ట్రీస్ ని మడత పెట్టేస్తోంది సంయుక్త మీనన్. ప్రెజెంట్ అమ్మడి చేతిలో 5-6 సినిమాలున్నాయి. అన్ని కూడా క్రేజీ ప్రాజెక్టులే. ఓన్ ఇండస్ట్రీ మలయాళంలో రామ్, నిఖిల్ స్వయంభూ, శర్వానంద్ 37లో, అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో పాటు బాలీవుడ్ లో కూడా మూవీకి కమిట్ అయింది. మహారాజ్ని క్వీన్ ఆఫ్ క్వీన్స్ తో నార్త్ బెల్ట్ లో అటెన్షన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయింది. ఇదే కాదు, లేడీ ఓరియంటెడ్ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాక్షసి అనే ఫీమేల్ సెంట్రిక్ మూవీతో ఇటు హీరోయిన్ గా మాత్రమే కాదు, సహ నిర్మాతగాను డ్యూయల్ రోల్ పోషించబోతోంది సంయుక్త.
ఊరు పేరు భైరవకోన బచ్చలమల్లికి నిర్మాత రాజేష్ దండాతో కలిసి రాక్షసి చేతులు కలిపింది. యోగేష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ లేడీ ఓరియంటెడ్ పిక్చర్స్ లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్లో రౌడీలను చెడుగుడు ఆడేసుకోబోతోంది ఈ భామ. తన ఫెలో హీరోయిన్స్ లా బాలీవుడ్ తో పాటు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో కనువిందు చేస్తున్న సంయుక్త నిర్మాతగా సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య డార్లింగ్ ప్రభాస్ స్ట్రాటజీని కాపీ కొడుతున్నాడా? వాళ్ళ కోసం అందుకు రెడీ అయ్యాడా? కంగువా రిజల్ట్ ఇలా ఆలోచించేలా చేసిందా? తన నెక్స్ట్ ప్రాజెక్టుల కోసం ఈ డైరెక్టర్స్ ని లైన్ లో పెట్టాడా? ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలియాలంటే ఈ స్టోరీ చూడాలి. 2 ఏళ్ల కష్టం కంగువా రిజల్ట్. ఆ కష్టాన్నంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారింది సూర్యకి. కరోనా టైంలో కూడా ఓటీటీతో పలకరించిన ఈ స్టార్ హీరో ఈటీ తర్వాత పూర్తిగా కంగువాకు కమిట్ అయ్యాడు. ప్రాజెక్ట్ కి ఎంత స్టఫ్ ఇవ్వాలో అంతా ఇచ్చాడు. కానీ ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోయారు. గ్యాప్ తో వస్తే జనాలకి క్యూరియాసిటీ, ఎగ్జైట్మెంట్ కలిగించొచ్చు అనుకున్నారు తప్ప కాంటెంట్ ఇవ్వకపోతే ఇవన్నీ పట్టించుకోరన్న విషయాన్ని మర్చిపోయాడు సూర్య. లాస్ట్ కి కంగు తినింది కంగువా. సూర్య 2023ని మిస్ అయ్యాడు. ఒక్కటంటే ఒక్క మూవీని తీసుకురాలేదు. గ్యాప్ వస్తే విపరీతంగా బజ్ వచ్చేస్తోందనుకున్న కంగువా స్ట్రాటజీ వర్కౌట్ కాకపోవడంతో ప్లాన్ మార్చాడు. తన నెక్స్ట్ ప్రాజెక్టుల విషయంలో డార్లింగ్ ప్రభాస్ ని ఫాలో అవుతున్నాడు. అదేంటంటే ఇక ఏడాదికి 2 సినిమాలని ఆడియన్స్ ముందుకు తెచ్చేయాలని, వరుసగా ప్రాజెక్టులను లైన్ లో పెట్టేయాలని తన ఫ్యాన్స్ కోసం ఈ డెసిషన్ తీసుకుంటున్నట్లు కోలీవుడ్ లో ఇన్నర్ టాక్. అందుకే బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులని షురూ చేస్తున్నాడు. కమిట్మెంట్ కి తగ్గట్టుగా డై హార్డ్ ఫ్యాన్స్ తో టచ్ లో ఉండేందుకు బిగ్ స్కెచే ప్లాన్ చేశాడు సూర్య. క్రేజీ డైరెక్టర్స్ తో సినిమాలని వర్కౌట్ చేస్తున్నాడు. ఇప్పటికే కార్తిక్ సుబ్రాజు దర్శకత్వంలో సూర్య 44 సెట్స్ పై ఉండగానే ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో సూర్య 45 ని పట్టాలెక్కించాడు. రీసెంట్ గా సెట్స్ పైకి వెళ్ళింది ఈ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఇయర్ ఈ 2 సినిమాలని రిలీజ్ చేయబోతున్నారు. ఇవే కాదు, మరో 2 డైరెక్టర్స్ ని లైన్ లో పెట్టినట్లు టాక్ నడుస్తోంది. మలయాళ డైరెక్టర్ అమల్ నీరద్, ఇటు వెంకీ అట్లూరి చెప్పిన స్టోరీస్ విన్నట్లు సమాచారం. మరి ఈ ఇద్దరిలో ఎవరు ఫైనల్ అవుతారో, సూర్యను డీల్ చేసే లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి. చోటా ప్యాక్స్ బడా ప్యాక్స్ అవుతున్నారు. చూస్తుండగానే చైల్డ్ ఆర్టిస్టులు స్టార్స్ గా మారిపోతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు. నిన్న ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకున్న బాల నటీమణులు ఇప్పుడు హీరోయిన్ మెటీరియల్స్ గా మేకఓవర్ అయ్యారు. నౌ వి ఆర్ నాట్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ అంటోన్న ఆ ముద్దుగుమ్మలు ఎవరో చూసేద్దామా? అమ్మాయిలు ఊరికే ఎదిగేస్తారు అంటుంటారు. వీరిని చూస్తే నిజమేనేమో అనిపించక మానదు. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ టెలికాస్ట్ అవుతుండగానే అవిక గోర్ ఉయ్యాలా జంపాలా అంటూ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అలానే వావ్ అనిపించింది. ఇలాగే ట్విస్ట్ ఇచ్చింది అవంతిక వందనపు. అమ్మ చేసింది మిస్ చాలా లైట్ గానే ఉంటుంది అని తన ముద్దు ముద్దు మాటలతో మెస్మరైజ్ చేసిన అవంతిక ఏకంగా హాలీవుడ్ చిత్రాల్లో హాట్ గా కనిపించి ఏంటి మనమ్మాయినా అనేలా బుగ్గలు నొక్కుకునేలా మారిపోయింది. ఇప్పుడు వీళ్ళ జాబితాలోకి చేరిపోయింది అనిఖా సురేంద్రన్. ఎన్ఐ అరిందాల్లో అజిత్ కూతురుగా కనిపించిన అనిఖా సురేంద్రన్ కట్ చేస్తే బుట్టబొమ్మతో హీరోయిన్ అయిపోయింది. ఇటు ఓన్ ఇండస్ట్రీ మలయాళంలో ఓ మై డార్లింగ్ అంటూ లీడ్ రోల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన అనిఖా ఇప్పుడు కోలీవుడ్ లోనూ టాలెంట్ ని ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అయింది. ధనుష్ తన మేనలుడు పవిష్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్న నిలవుక్కు ఎన్మేల్ ఎన్నాడి కోపంలో ఈ భామనే హీరోయిన్. విక్రమ్ నాన్నలో గుండెల్ని పిండేసే యాక్టింగ్ చేస్తున్న పాప సారా అర్జున్ కూడా టీనేజ్ బోర్డర్ కు వచ్చేసింది. పొన్నియిన్ సెల్వన్ లో యంగ్ నందిని క్యారెక్టర్ చేసి వాట్ యాక్టింగ్ అనిపించిన సారా అర్జున్ ఏకంగా బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తో ఛాన్స్ కొల్లగొట్టింది. కానీ ఏజ్ గ్యాప్ మధ్య ట్రోల్ జరగడంతో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని టాక్. లేకుంటే ఏకంగా బాలీవుడ్ లో అమ్మడికి ఓ రేంజ్ ఎంట్రీ దక్కేదే. వీళ్లే కాదు, మొన్న 90s మిడిల్ క్లాస్ బయోపిక్ లో శివాజీ కూతురుగా కనిపించిన వాసంతిక కూడా ఇప్పుడు హీరోయిన్ మెటీరియల్ గా చేంజ్ అయింది. హాయ్ తారా ప్రైవేట్ ఆల్బమ్, వేరే లెవెల్ ఆఫీస్ లాంటి సిరీస్ లో కీ రోల్ చేస్తోంది ఈ బ్యూటీ. ఇక నాని గ్యాంగ్ లీడర్ లో స్వాతి క్యారెక్టర్ లో కనిపించిన శ్రేయ ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. సోషల్ మీడియాలో హాట్ పోజులతో కుర్రకారు నిద్రకి భగ్నం కలిగిస్తోంది. 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో మెయిన్ రోల్ చేస్తోంది. ఇదే కాదు, సమంత నిర్మాతగా వ్యవహరిస్తోన్న మూవీకి కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు గ్రోన్ అప్ యంగ్ హీరోస్ తో జోడీ కడుతున్న ఈ యంగ్ బ్యూటీస్ ఫ్యూచర్ లో సీనియర్ నటి శ్రీదేవిని ఫాలో అవుతారేమో చూడాలి.